నమస్తే, వెల్కమ్ టు ఫర్ ది పీపుల్. నేను మీ స్వప్న. ప్రజాపాలన అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. గత ఏడాది నుంచి జనం మధ్యకి వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకుని పర్యటిస్తారు. ఈ జిల్లాలో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో క్యాంప్ చేసేలా ఏర్పాట్లు ఉండాలని తన కార్యాలయ అధికారులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలిస్తానని చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా సరే జనవరి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తను నెలకొక జిల్లా ప్రకారం పర్యటిస్తాను అంటున్నారు. ఆ జిల్లాలో ఉన్న సమస్యలు ఏంటి, దానికి అనుగుణంగా దానికి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ కూడా జనంలో మమేకమవుతామంటూ కూడా చెప్తున్నారు. అయితే గత ఎలక్షన్స్ ముందు నుంచి కూడా జనంలో ఉన్నారు. ఆ స్థానిక సమస్యల గురించి ఆయన మాట్లాడారు. ఆ సమస్యల గురించి తెలుసుకున్నారు. దానికి తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తాము, అవన్నీ కూడా నెరవేర్చే దిశగా సమస్యలు ఏమన్నా సరే ప్రణాళికలు రూపొందిస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని ప్రణాళిక రూపం చేస్తున్నారు. రాబోయే నెల నుంచి అంటే 2025 జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. అదేవిధంగా వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని గతంలో ప్రస్తావించారు. సంక్రాంతి తర్వాత నుంచి మేము ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజలతో మమేకమై అక్కడే ఉండి వారి సమస్యలను తెలుసుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగడతాము, ప్రజల్ని చైతన్యపరుస్తాము అంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఏది ఏమైనా ఇటుపక్క అధికార పక్షం ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ రెండు కూడా పోటాపోటీగా జనవరి నుంచి 2025 కొత్త సంవత్సరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ తనదైన మార్కును చూపిస్తూ ఉన్నారు. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక లడ్డు అంశం కావచ్చు, లేకపోతే రేషన్ మాఫియాకి సంబంధించింది కావచ్చు, లేదా ఇతరత్ర అంశాలు లేటెస్ట్గా తాబేళ్ల మరణంపై అటవీశాఖ అధికారులను ఆదేశించిన తీరు కావచ్చు, హోంశాఖలో ఉన్న తీరుతెన్నుల్ని ప్రశ్నించిన విధానం కావచ్చు, ప్రతిదీ కూడా తన మార్కు రాజకీయాలను పవన్ కళ్యాణ్ చూపిస్తూ కూడా ముందుకెళ్తున్నారు. అయితే ఇది టీడీపీకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది, కూటమిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి సందేహాలు రేకెత్తిస్తుంది, అలాగే వైఎస్ఆర్సీపీ దీనిపైన పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఒక నెగటివ్ ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఏది ఏమైనా కూటమిలో చీలికలు రాబోతున్నాయి. బీజేపీ హయాంలో బీజేపీ అండర్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకునే తన మార్కు రాజకీయాలను చూపించే దిశగా ముందుకెళ్తున్నారని, మరి ఏది వాస్తవం, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే ముందు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో మనకి వైఎస్ఆర్సీపీ నుంచి గజేంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. అలాగే పొలిటికల్ అనలిస్ట్ మనకి కోటేశ్వరరావు గారు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కోటేశ్వరరావు గారు. అలాగే మరి కాసేపులో మనకి జనసేన నుంచి రాయపాటి అరుణ గారు, అలాగే టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, బీజేపీ నుంచి మనకి లక్ష్మీనారాయణ గారు కూడా మరి కాసేపులో యాడ్ అవుతారు. నమస్తే గజేంద్ర గారు. ఏం జరుగుతుంది ఏపీలో? ఈ రాబోయే కొత్త సంవత్సరం నూతన సంవత్సరం నుంచి ప్రజలకు వెళ్తామంటూ కూడా చెప్తున్నారు. మరొక పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మేము కూడా ప్రజల్లోకి వెళ్తాము, నెలకొక జిల్లాని ఎంచుకొని ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తామంటున్నారు. అయితే అసలు ఏపీలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా, అదేవిధంగా యాంకర్ గారికి, ప్యానల్ ఉన్న పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కూటమి వచ్చిన 6 మాసాలకే ఈ రాష్ట్రం మరో బీహార్గా తయారయ్యి కటిక పేదరిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. కూటమి నేతలకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో దాన్ని తూచ తప్పకుండా పాటిస్తే, అమలుపరిస్తే ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళి పర్యటనలో లేకపోతే కొత్త అంశాలను వెతుక్కొని రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూటమి నేతలకు ఉండదు. మేము అధికారంలోకి దిగిపోయిన నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 మాసాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందని మనం ఒకసారి చూసుకున్నట్లయితే క్షుణ్ణంగా మనకి కళ్ళకి కట్టినట్టు కనిపించేటువంటి పరిస్థితి మనకుంది. ఈ రాష్ట్రంలో ఒక పేద విద్యార్థి చదువుకునే పరిస్థితి లేదు. ఒక ముసలవ్వ లేకపోతే ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి
వాళ్ళు జీవనోపాధి ఏ విధంగా ఉంది, వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. యువత ఏ విధంగా ఉన్నారు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. రైతులు ఈరోజు ఎటువంటి కష్టాలు పడుతున్నారో చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది. కాబట్టి మేము ఏదైతే పుట్టిన బిడ్డనప్పటి నుంచి ఆఖరికి ముసలి వాళ్ళు 95-100 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలి వాళ్ళ వరకు సమస్యల్ని మేము తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ సమస్యలను తీర్చడానికి కూటమి పెద్దలు, కూటమిలో ఉన్నటువంటి నాయకులు సిద్ధంగా ఉంటే వీళ్ళు ఎటువంటి పర్యటనలు కానీ లేదా సొంతంగా జిల్లా పర్యటనలు కానీ ఏమీ లేకుండా యంత్రాంగాన్ని నడిపిస్తే సరిపోతుందని మేము అంటున్నాం. ఎందుకంటే ఇవాళ అనేక సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. గజేంద్ర గారు, అధికారంలోకి వచ్చి ఇంకా కూటమి ప్రభుత్వం 6 నెలలు అవడం లేదు, 6 నెలలు పూర్తి చేసుకోబోతుంది. అయితే ఈ 6 నెలల్లోనే ఇంత విధ్వంసం జరిగిందంటారా? మీరు చెప్పే మాటల ప్రకారం కేవలం 6 నెలల్లో, 6 నెలలు కాదు 6 నిమిషాల్లోనే జరిగిందని మేము అంటున్నాం. వచ్చినటువంటి అధికారంలోకి ఏ రోజైతే రిజల్ట్ వచ్చిందో అదే రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారన్న అనుమానం ఉందో వాళ్ళ మీద అంతా కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఆ దాడులు ఎలా, ఎక్కడ, ఏ విధంగా చేశారన్నది మేము ఢిల్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మేము దేశవ్యాప్తంగా అందరూ కూడా చూసేటటువంటి పరిస్థితులు మేము ఏర్పాటు చేసినాం. మేము ఎక్కడ కూడా అబద్ధాల ప్రచారం చేసుకొని ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి మాకు లేదు. ఈ రాష్ట్రము ఒక ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయానికి ఒక పెట్టుబడి, ఒక మంచి సాంప్రదాయాలకు ఒక పెట్టుబడిగా ఉండేది. అలాంటిది మనం తరచుగా ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయంటే, హత్యలు జరుగుతున్నాయంటే, మానభంగాలు జరుగుతున్నాయంటే ఏ బీహార్నో లేదా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలను తీసుకొని ఉదాహరణకు చెప్పుకునే పరిస్థితులు ఉండేది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మరో బీహార్ తయారైందని నేను అనడం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి విధ్వంసాన్ని సృష్టించింది 6 నిమిషాల్లోనే వీళ్ళు చేశారని మేము అంటున్నాము. ఇంకా 6 మాసాలు ఏ విధంగా చేయలేదని మీరు ఎక్కడ చెప్పండి, దానికి మేము సమాధానం చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాం. కాబట్టి వీళ్ళు సంక్షేమాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ అధికారంలో ఉన్నారు కదా, ఇంకా 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే వీళ్ళు ఏం చేయాలనేది పక్కన పెట్టి ఎంతసేపు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఈ జనసేన పార్టీకి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించి మా మీద విమర్శలు చేయడమే తప్ప అభివృద్ధి పైన కేంద్రీకృతం చేసి అభివృద్ధిని ఏ విధంగా చేయాలనేది పక్కన పెట్టి ఎంతసేపు అయినా నీచమాలిన రాజకీయాలు మాట్లాడుతుంటే ప్రజలు కూడా ఓర్చుకునేటువంటి పరిస్థితి ఉన్నదని మేము అడుగుతున్నాం. ఓకే గజేందర్ గారు, ఒక నిమిషం హోలో ఉండండి. అదేవిధంగా మనకి జూమ్